అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియా వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయా నిశ్చలా దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ సోమ సూర్య అగ్నిలోచన శ్వేత రిషభ వాహన శూలపాణి భుజంగ భూషణ త్రిపుర నాశనర్తన వ్యోమకేశ మహాసేన జనక పంచవక్ర పరశుహస్త నమః ఓం శివోహం ఓం శివోహం రుద్రరూపం భజేహం భజేహం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గరళకూట వినీలకంఠాయ శంభవే మదనాంతకాయ ఓం నమః శివాయ. కాద్రవేయాధిపగ్రైవేయభూషాయ మధువిత్సఖాయ ఓం నమః శివాయ. కుంభినీధరసుతాకుచకుంభపరిరంభ మహలోలుపాయ ఓం నమః శివాయ. వేదాదినిశేష విద్యావధూమౌళి మణికలాపాయ ఓం నమః శివాయ. గంధదంతావళ జలంధరాంధకాది విబుధ పరిపంథి వాహిని నివిడవర్గ బంధుఘోరాంధకారాబ్జ బంధుకిరణమాలిని శాశ్వతాయ ఓం నమః శివాయ. ఓం శివోహం ఓం శివోహం రుద్రరూపం భజేహం భజేహం. శివలింగ దర్శనంబును శివపూజా వైభవంబు శివ సద్గుణ శ్రవణంబును మానవులకు భవ నేరద పటుల చెటుల పవమానంబుల్లన్నాడు. శివలింగ దర్శనంబును శివలింగాన్ని అధమం కనీసం దర్శించాలి శివరాత్రి రోజున. దర్శించిన తర్వాత మనం ఆ శివ పూజా వైభవం తెలుసుకోవాలి. శివ పూజ యొక్క వైభవం ఎలా తెలుస్తుంది? దూరం నుంచి చూస్తే తెలుస్తుందా? దాన్ని ఆచరిస్తే దానిలో ఉండేటువంటి ఆనందం తెలుస్తుంది. ఓ మధుర పదార్థాన్ని చూసాం, అది గొప్పదని ఎలా తెలుస్తుంది? దాన్ని తింటే తెలుస్తుంది. అలాగే శివపూజా వైభవంబు శివపూజలో వైభవాన్ని తెలుసుకోవాలి. శివ సద్గుణ సంశ్రవణంబును. మరి మనస్సు ఒకటి ఉంది కదండి, కేవలం చేతులతో మనమేమో పూజ చేయడం, కేవలం కళ్ళతో దర్శించడం వల్ల ఏమీ ఫలం ఉండదు. ఏ విధంగా నెమిలి పింఛంకి కళ్ళు ఉన్నాయి, నెమిలి కళ్ళు అంటే ఆ కళ్ళకి చూసేటువంటి శక్తి ఉండదు. చెవులకు రంధ్రాలు ఉంటాయి, అలాగే గోడలకి రంధ్రాలు ఉంటాయి. ఆ కుడ్య రంధ్రాలకి ఎలా అయితే చెవు రంధ్రాలకి ఉండేట్లుగా వినికిడి శక్తి ఉండదో అలాగా నిరర్థకమైపోతుంది. కాబట్టి శివ సద్గుణ సంశ్రవణంబును అన్నారు. కేవలం బాహిరంగా పూజ చేయడం కాదు, దర్శనం కాదు, శివ సద్గుణ వైభవాన్ని వినాలి. అంటే విన్నాము అని అంటే ఎలాగా అంటే భావిస్తే తెలుస్తుంది మనం విన్నామో లేదు. కాబట్టి ఈ మూడు చేయాలి అన్నారు. శివలింగ దర్శనంబును శివపూజా వైభవంబు శివ సద్గుణ సంశ్రవణంబును మానవులకు భవ నేరద పటుల చెటుల పవమానంబుల్. శివలింగ దర్శనం, ఇలా శివపూజా వైభవం, శివ సద్గుణ శ్రవణం మానవులకు పుట్టుకలకు కారుమబ్బులు అనేటువంటివి కమ్మితే వాటికి ఒక మహా జంఝామారుతం అవుతుందిట. కనుక శివునికి గల ఔన్నత్యం శివపరివారంలో ఉండేటువంటి వారికి వర్తిస్తుందని మనం తెలుసుకోవాలి. అందుకే ఎప్పుడూ కూడా మనం వెళ్ళేటప్పుడు నందిగారి యొక్క కుడి చేత్తో వృషణములను స్పృశిస్తూ వెనుక నుంచి నంది వీపుపై నుంచి ఆ యొక్క కొమ్ముల మధ్యలోంచి మనం శివలింగ దర్శనం చేసుకుంటూ ఉంటాం. ఇది సంప్రదాయం. ఎందుకంటే నందీశ్వరుని ద్వారా మేము వచ్చాము అని చెప్పి తెలుసుకోవటం. అలా కాకుండా కేవలం శివుణ్ణి కోరుకోవటం చాలా దోషము. అలా కోరుకున్నటువంటి వారు అందరూ కూడా శాశ్వతమైనటువంటి ఫలాలు పొందలేకపోయారు. రావణుడు బ్రహ్మజ్ఞాని, ఎంతో వేదాన్ని ఆయన అధ్యయనం చేసినటువంటి వాడు. ఈరోజు చాలా పండితులు చెప్పేటువంటి జట ఘన ఇత్యాది వికృత పాఠాలు ఉన్నాయి.
పదము పరమేశ్వరుడు అనుగ్రహిస్తే దానికి శిఖాపాఠం, మాలాపాఠం, రథపాఠం, దండపాఠం, జటపాఠం, ఘనాపాఠం ఇవన్నీ కూడా సృజించినటువంటి వికృతి పాఠాలన్నీ సృజించినటువంటి వాడు రావణాసురుడు. ఇన్ని రకాలుగా వేదాన్ని చదివి ఆయన ఆనందాన్ని పొంది పరమేశ్వరుణ్ణి ఆరాధించినటువంటి వాడు. అయితే మరి కామవికారంతో సీతామ్మవారిని ఆయన పొందాలని అనుకుని అపమృత్యువుని తెచ్చుకున్నాడు కదండి, శాశ్వతుడు కాలేకపోయాడు కదండి అని అంటే ఆ అక్షరములన్నీ విపరీతములయ్యాయి. రాక్షసులంటే ఏదో భయంకరంగా కోరలతో, క్రూరమైన కళ్ళతో, నెత్తిన కొమ్ములతో ఇలా మనకి ఈ వెండి తెర మీద కనిపించినట్లుగా ఉండరు. దురదృష్టకరమైనటువంటి భావనలతో ఉంటారు. సాక్షరా విపరీతాశ్చేత్ రాక్షస భవేయు. సాక్షరులు అంటే ఎవరైతే అక్షరములకు ఉండేటువంటి తత్వమును యథాతథముగా భావించేటువంటి వాళ్ళు, దాన్ని మరో రకంగా భావించేటువంటి వాళ్ళు రాక్షస. సాక్షరత్వం తిరగబడితే రాక్షసత్వం అవుతుంది. ఒక దేవాలయంలో తీర్థం ఇచ్చారు, ఇచ్చినటువంటి వాడు అర్చకస్తు హరిసాక్షాత్, లేదా శివుణ్ణి ఆరాధించేవాడైతే నా రుద్రో రుద్రమర్చేత్. తీర్థం ఇచ్చారు, పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. మనం దేవాలయానికి వెళ్ళేస్తే ఏ పర్వదినన్నాడో పెడతాం. వెళ్ళినప్పుడు అర్చకుడు ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి ఆ సమయంలో మనం తీసుకుంటే పుణ్యం కలుగుతుంది. అయితే చెంబులో పోయండి దాన్ని, దాహం వేసినప్పుడు తాగుతాను అని చెప్పి లౌకిక ప్రయోజనంగా పట్టుకెళ్ళాం అనుకోండి, నిరర్థకం. కనుక సాక్షర జ్ఞానాన్ని విపరీతం చేస్తే అది రాక్షస జ్ఞానం అవుతుంది. రావణుడు అటువంటి వాడు. శివపరివారం గొప్పదనం తెలుసుకోలేక ఆ యొక్క నందిని దర్శించి నంది ముఖాన్ని విమర్శించాడు. నీది కోతి ముఖము అని అన్నాడు. నిజానికి మర్కట ముఖంలానే ఎప్పుడూ నందీశ్వరుడి ముఖం ఉంటుంది. మనం క్షేత్రపాలకుడు బిందుమాధవుడు కాశీలో, అలాగే అక్కడ నంది కూడా ఆరాధింపబడతాడు కాశీలో. కాశీలో మనం బిందుమాధవ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఈ చక్కగా ఉండేటువంటి రుద్రనందిని దర్శిస్తాం. సాధారణంగా శైవ దేవాలయాల దగ్గర నందులు ఉంటాయి. ప్రాచీన శైవ దేవాలయాల దగ్గర ఉండేటువంటివన్నీ రుద్రనందులు, కోతిముఖంగా ఉంటాయి. అందంగా ఉండేటువంటివి మహావిష్ణువు. ఒకప్పుడు శివుడు ఒక రాక్షసుడి యొక్క గర్భంలో ఉండిపోతే బయటికి తీసుకురావడానికి ఆయన నందీశ్వరుడు వేషం వేసుకు వెళ్ళి ఆ రాక్షసుడి యొక్క రాక్షస సంహారి మరి ఆ విష్ణువు కనుక ఆయన వెళ్ళి ఆ రాక్షసుడి యొక్క కడుపు చీల్చి శివుణ్ణి మళ్ళా కైలాసానికి తీసుకువచ్చాడు. అప్పుడు ఎప్పుడూ కూడా నీ దేవాలయాల ముందు ఉండాలి అని చెప్పి కోరుకున్నాడు. కనుక అలా అందంగా ముఖంగాతో ఉండేటువంటి వాడు విష్ణువు. విష్ణునంది కన్నా రుద్రనంది కలిగినటువంటి శైవక్షేత్రం గొప్పది అని అంటారు. నీది మరి కోతి ముఖము అని నిందించాడు రావణుడు. ఓహో, నా ముఖాన్ని నువ్వు నిందించావు, నా ముఖం కలిగినటువంటి వాడు శివాంశ సంభూతుడు నీ యొక్క అప్రతిహితంగా దుర్నిరీక్షంగా ఉండేటువంటి లంకా నగరంలో అడుగు పెడతాడు, ఎడమకాలు పెడతాడు, అర్ధరాత్రి పూట పెడతాడు, పెట్టి ముందు ద్వారం నుంచి కాకుండా వెనుక ద్వారం నుంచి దూకుతాడు. అప్పుడు నీ లంకకి వినాశనం వస్తుంది, నీ లంకాపురాధీశ్వరి మరణిస్తుంది అని చెప్పాడు. కనుక ఆ నందీశ్వర శాపాన్ని తిరోహితం చేయాలని ఈశ్వరుడు అనుకోలేదు. ఎందుకంటే రావణుడు భక్తుడైనా తన పరివారం వారికి ఎప్పుడూ కూడా దుఃఖాన్ని కలిగించాడు కనుక శివపరివారాన్ని ఆరాధించాలి, దాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. శక్తిని అలాగే ఈశ్వరుణ్ణి వేరుగా భావించకూడదు. అమ్మవారితో ఉండేటువంటి స్వామిని అర్ధనారీశ్వరుడిగా భావిస్తే మన ఆయుష్కు క్షేమం కలుగుతుంది. అలాగా దివ్యమైనటువంటి వారిని ఎప్పుడు నందీశ్వరుణ్ణి అధిక్షేపించిన వాడు ఎంతటి వాడైనా శివుడు వాడిని అనుగ్రహించినట్టు లేదు. ఒకానొక సమయంలో వ్యాసుల వారు కాశీలోకి ప్రవేశించారు. ప్రవేశించినటువంటి వ్యాసుల వారు నదైవం కేశవాత్పరం అని చెప్పి ఆయన భావించడం మొదలుపెట్టారు. క్షేత్రపాలకుడుగా అక్కడ బిందుమాధవుడుగా స్వామి ఉన్నారు. అక్కడ మహావిష్ణువు, మహాశైవక్షేత్రం, అది ముక్తినిచ్చేటువంటి శైవక్షేత్రం కాశీ. కాశీ జచ్చనేని కలుగదు జన్మంబు కలిగనేని నుదుట కలుగు కన్ను శిరము తోడ చిన్ని సిరితోడ బుట్టు కంఠమున వెలయు గరళ చిహ్న. కనుక అటువంటి
శివుడిని ఎప్పుడూ భావనం చేయాలి. కాశ్యాయవశ్యం త్యజతాం శరీరం శరీరిణాం నాస్తి పునఃశరీరం యద్యస్తి కంఠే గరళం లలాటే విలోచనం చంద్రకళాచమౌళి. అయ్యా, కాశీలో పుట్టినటువంటి వాడు ఎవరు మళ్ళా కాశీలో చచ్చినటువంటి వారు ఎవరు కూడా మళ్ళా పుట్టరు. ఒకవేళ పుడితే ఏమవుతాడు? శివుడు అవుతాడు. వాడి కంఠంలో గరళం ఉంటుంది, వాడి నెత్తిన చంద్రకళ ఉంటుంది అని అన్నారు. కనుక అటువంటి కాశీక్షేత్రంలోకి వచ్చి సత్యంబు దైవంబు భుజగేంద్రశయనుండు సత్యంబు దైవంబు శాశ్వతుండు అని చెప్పి చేతులు పైకెత్తి నమస్కరిస్తూ ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే నందీశ్వరుడు శివుడికి అభిముఖంగా ఉండేటువంటి ఆయన వెనక్కి తిరిగేట. ఎట్టెట్టు భట్టరా, ఇంకొకసారి పలుకు, ఏదో చెప్తున్నావయ్యా, ఏది ఓ వ్యాసదేవ మళ్ళా ఒకసారి చెప్పన్నట్ట. వాక్స్తంభం అయిపోయిందట. ఎత్తిన చేతులు అలాగే ఉండిపోయి మాట రాలేదు. కనుక వెంటనే ఆయన కరివరదుడైనటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణని తలుచుకుంటే, అయ్యా నా భక్తుడు, నేను ఈ క్షేత్ర బాలకుణ్ణి, మీ పరివారంలో ఒకడిని, నా భక్తుడిని విడిచిపెట్టు అని ప్రార్థిస్తే అసంతృప్తితో, అయ్యో శివుణ్ణి సేవించేటువంటి వాడి విష్ణువు కనుక విష్ణువు బాధపడితే ఆ శివుడు కూడా బాధపడతాడని నందీశ్వరుడు దుఃఖపడి ఆయన్ని దూరం వదిలేశాడు. అయితే ఎప్పుడైతే రుద్రునికి ఈ విషయం తెలిసిందో సర్వజ్ఞుడికి, ఆయనకి బాధ కలిగింది. వ్యాసులు వారు కాశీలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఏ ఇంటి ముందు నిలిచినా భిక్ష దొరకట్లేదట. ఒక పుణ్యశీలు అంటోందిట, మా భర్త గారికి భోజనం పెడుతున్నాను, చేయి ఖాళీ లేదు వెళ్ళని. మరొక ఇల్లాలంటోందిట, మా ఇంట ఇంకా వంట వండలేదు, మా ఇంట్లో ఇప్పటికే వంట అయిపోయిందని మరొకటి అంటోంది. ఇలాగా అందరూ కూడా కాశీలో భోజనం పెట్టట్లేదు. ఆయనకు 3 రోజులు శిష్యులతో తిరుగుతూ ఉన్న ముద్ద దొరక్కపోయేప్పటికీ వ్యాసుల వారికి శిష్యుడిని పిలిచి చెప్పారట, ఏదన్నా కాశీకి ఇబ్బంది వచ్చిందేమో కనుక్కోండి అని. శిష్యులు వచ్చి చెప్పారట, అయ్యా కాశీకి ఏమీ ఇబ్బంది లేదు, మంచి వేద విద్యతో విరాజిల్లుతోన్నది, మంచి సంపదతో ఉన్నది, మోక్షాన్ని ఇచ్చేటువంటి శక్తి కలిగి ఉన్నది కాశీ అని చెప్పారట. ఓహో, ఈ మదంతో ఈ కాశీనగరం విరాజిల్లుతూ నాకు భిక్ష లేకుండా చేసిందా అని చెప్పి మా భూత్రైపూరిషి విద్య, మా భూత్రైపూరిషి ధనం అని చెప్పి ఆయన శాపం పెట్టడానికి 3 మన్వంతరాలు ఇక్కడ విద్య ఉండకూడదు, 3 మన్వంతరాల పాటు ఇక్కడ ఎవరైనా చనిపోతే వాడికి కైలాస ప్రాప్తి కలగకూడదు, ఇలాగా సిరి సంపదలు ఉండకుండా, మోక్షం లభించకుండా, ఆనందం ఉండకుండా ఇలా చేయాలని చెప్పి ఆయన ఎప్పుడైతే శాపాలు పెట్టడానికి కాశీ గర్వించిందని చెప్పి ఆయన భావించి అన్నారో, వెంటనే ఈశ్వరుడు చాలా ఆగ్రహిస్తాడని తెలుసుకుని జగదంబిక ఒక వృద్ధస్వరూపిణి అయి వచ్చేసిందట. కాశికా నగర హాటక పీఠ శిఖాధిరూఢ అయ్యాదిమ శక్తి సంయమివరా ఇటు రమ్మని వీచ హస్త సంజ్ఞాదరలీల రత్న కటకాభరణంబులు గల్లు గల్లునన్. ఆ తల్లి వచ్చి సంయమివరా అన్నట, ఇంద్రియములను జయించినటువంటి వాడా అని. అప్పుడు వ్యాసుడు ఒక్కసారి ఉలిక్కిపడ్డట, ఇంద్రియములను జయించినటువంటి వాడినైతే నేను ఎందుకు ఇలాగా కోప్పడతాను ఈ కాశీపైన, పుణ్యగుణాల రాశిపైన అని చెప్పి ఆయన భావించి ఒక అడుగు వెనక్కి తగ్గితే, మా ఎవరమ్మా నువ్వు, సాక్షాత్తు ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరిలో కనిపించినటువంటి తేజస్సుతో అవతరించినటువంటి పరాత్పరివా, లేకపోతే దేవతాలోక స్త్రీవా అంటే నా గురించి తెలుసుకోవటం ఎందుకు నాయన, ఆకలితో బాధపడుతూ నువ్వు ఇంతటి క్రోధంతో ఉన్నావు కదా అని చెప్పి విచక్షణారహితంగా కాశీని శపించిపోయాడు. కోపం ఎప్పుడూ కూడా అనర్థం. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్య. వ్యాసులంతటి వారికి అంతటి కష్టం వచ్చింది కనుక కాశీని శపించాలనేటువంటి తలంపు వచ్చింది. కాబట్టి కోపం అనర్థకం. పామును ఇంట్లో ఉంచుకున్నటువంటి వాడు ఎలా అయితే సుఖనిద్రపోలేడో, అలాగే కోపం ఒంట్లో ఉంటే ఇంట్లో పాము ఉన్నట్లే. కనుక సుఖం ఉండదు. అందుకని చెప్పి ఆయన్ని శాంతపరిచి స్వాంతనపరుస్తూ శిష్యులతో పాటు వచ్చి భోజనం చేయని చెప్పి చక్కగా అన్నం వండిన తర్వాత భోజనం చేసిన తర్వాత, నాయన వేద విభజనం చేసావే, జటిలమైన వేద విభజన మాత్రమేనా నువ్వు చేసింది? 18 పురాణములు రచించావు, ఉపపురాణములు రచించావు, అంచితమైన ధర్మచయం అంతా నువ్వు లోకానికి ఉపదేశించావు, బ్రహ్మసూత్ర భాష్య రచన చేసావు. అటువంటి వాడివి నువ్వు 3 రోజులు దొరకలేదని చెప్పి పుణ్యగుణాల రాశి కాశీని శపిస్తావా అంటూ ఉంటే మహాదేవుడు వచ్చి ఆయన్ని శిక్షించబోతూ ఉంటే అమ్మ అడ్డుపడితే
పొమ్ము మా ఊరి పొలము నుండి ఈ కాశీలో నువ్వు ఉండొద్దు, ఊరి పొలిమేరలు దాటి వెళ్ళిపో అన్నారట. వ్యాసుల వారు దుఃఖంతో వెళుతూ నందీశ్వరుణ్ణి అప్పుడు ప్రార్థించట. అయితే నంది శాసనం చేస్తే ఈశ్వరుడు అంగీకరిస్తాడు. అయ్యా నువ్వు మామూలు రోజుల్లో ఇక్కడ ఉండొద్దు అని చెప్పి శివుడు చెప్పించాడు, బాగానే ఉంది, ఉత్సవ సమయంలో నువ్వు రా అని చెప్పి ఉపదేశం చేసేట. అప్పుడు వ్యాసుల వారు తన శిష్యుల చేత కాశీలో ఉత్సవం లేనటువంటి సమయం లేనటువంటి స్థితికి తీసుకొచ్చారు. కనుక నిత్యోత్సవాలు జరిగేటువంటి కాశీలో ఈశ్వరుడి శాపం తిరోహితం అయ్యేట్లుగా చేశాడు నందీశ్వరుడు. కనుక నందీశ్వరు ఆరాధన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. నందీశ్వరుని ద్వారా శివలింగ దర్శనం చేసుకున్నటువంటి వారికి మహాఫలం లభిస్తుంది. ఒక బోయవాడు తరించాడు శివలింగాన్ని ఆరాధించి. తిర్యక్ జంతువులైనటువంటి ఒక సాలెపురుగు, ఒక పాము, ఒక ఏనుగు మోక్షాన్ని పొందాయి శ్రీకాళహస్తిలో. కనుక అటు అచేతనములైనటువంటివి శివానుగ్రహమును పొందుతూ ఉంటే, చేతనములైనటువంటి పిపీలికాదుల నుంచి బ్రహ్మ పర్యంతము కూడా శివుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. కనుక ఆ హరుని యొక్క దివ్య వైభవాన్ని చక్కగా ఎవరైతే భావిస్తారో, జగన్మాతాపితరులైనటువంటి ఆ శివ పార్వతుల్ని ఎవరైతే చక్కగా దర్శనం చేసుకుంటారో, భావనం చేస్తారో, వాళ్ళకి పునరావృతి రహితమైనటువంటి శాశ్వత కైలాస ప్రాప్తి కలుగుతుంది. అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియా వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయా నిశ్చలా దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ సోమ సూర్య అగ్నిలోచన శ్వేత రిషభ వాహన శూలపాణి భుజంగ భూషణ త్రిపుర నాశనర్తన వ్యోమకేశ మహాసేన జనక పంచవక్ర పరశుహస్త నమ